అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బెస్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాంప్టింగ్ ఇన్ రియల్ వరల్డ్. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మీకు ప్రాంప్టింగ్ దేనికోసం యూజ్ చేస్తారు, ఏఏ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, ఎందుకోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నా. గత 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఏఐ వాడుతున్నా. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ హౌ టు యూజ్ ద ప్రాంప్టింగ్. అందరూ ఆ బేసిక్ ప్రాంప్టింగ్ అనేది మర్చిపోతూ ఉంటారు. ఎందుకు మర్చిపోతారంటే వాళ్ళు మన వీక్ పాయింట్ ఏంటంటే, మనం ఏ ఇన్పుట్ మనం ఇస్తే మన ఏఐ వచ్చేసి దానికి తగ్గ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. బట్ మనం అనుకున్న స్పెసిఫిక్ అవుట్పుట్ మనకి రాదు. ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ మనం అనుకున్నంత ఇన్ఫర్మేషన్ రాదు. ఎప్పుడైతే మీరు ప్రాంప్టింగ్ టెక్నిక్స్ పర్ఫెక్ట్గా వాడతారో, ఎప్పుడైతే మీ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా ఉంటాయో, కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఉంటుందో, అప్పుడు మాత్రమే మీరు ఆ ప్రాంప్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలరు. మీరు అనుకుంటున్న అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, జనరల్గా నేను లిస్ట్ డౌన్ చేసేసి ఏది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని నేను చెప్పచ్చు. కానీ దానికంటే బెస్ట్ వేలో మనం వెళ్ళాలి అంటే నేను కొన్ని థింగ్స్ చెప్తాను. ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము ఏఐని ఎక్కువ వాడాలంటే దానికొక రోల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాయర్ అనుకోండి. అనుకుంటే యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఎక్స్పర్ట్ అని చెప్పేసి మీరు ఆ లాయర్లో ఏ పర్టికులర్ ఫీల్డ్ని ఎంచుకుంటారో దాన్ని ఇవ్వండి. మీరు ఒకవేళ సీనియర్ ఇంజనీర్ ఆర్ మీరు ఒకవేళ ఒక కోడింగ్ ఇవ్వాలి, ఒక కోడింగ్ రిలేటెడ్ అవుట్పుట్ రావాలంటే యు ఆర్ ద సీనియర్ మోస్ట్ ఇంజనీర్ ఇన్ ద కోడింగ్ అని చెప్పేసి మీరు రోల్ని డిఫైన్ చేయండి. స్టార్టింగ్లో మీరు రోల్ని కనుక డిఫైన్ చేస్తే యు ఆర్ ద బ్రాండింగ్, ఒకవేళ బ్రాండింగ్ వెళ్తే బ్రాండింగ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ అని చెప్పేసి మీరు దానికి రోల్ డిఫైన్ చేయాలి. తర్వాత అలా ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా సరే ఫస్ట్ ఆ రోల్ని డిఫైన్ చేసి మీరు తర్వాత కాంటెక్స్ట్ ఇస్తే మీకు కావాల్సిన అవుట్పుట్ మీకు వస్తుంది. సెకండ్ వచ్చేసి రోల్ తర్వాత దానికి కాంటెక్స్ట్ ఇవ్వాలి. కాంటెక్స్ట్ అంటే మీరు ఎందుకోసం ఆ పర్టికులర్ థింగ్ మీకు కావాలి. ఎందుకోసం ఇప్పుడు మీరు కోడ్ ఎక్స్పర్ట్ అనుకో, నాకు ఈ పర్టికులర్ యాప్ని నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పర్టికులర్ యాప్ దీనికోసం హెల్ప్ అవుతుంది. ఈ పర్టికులర్ యాప్ ఇన్ని మాడ్యూల్స్ ఉండాలి. ఈచ్ మాడ్యూల్లో ఈ పర్టికులర్ కంటెంట్ కావాలి. ఇది ఈ స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్కే నేను ఈ యాప్ని డెవలప్ చేస్తున్నాను. లేకపోతే మీరు ఒకవేళ ప్రొడక్టివిటీ రిలేటెడ్ యాప్ని మీరు డిజైన్ చేయాలనుకుంటే ఆ ప్రొడక్టివిటీ రిలేటెడ్ యాప్ కోసం నేను డిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ ప్రాంప్ట్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్సే ఇందులో కూడా. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరు బేసిక్గా వెళ్ళకుండా మీరు ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకోండి. ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే స్టార్టింగ్లో ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఫోర్త్ ఏం చేయాలి, ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత నాకు ఈ విధంగా అవుట్పుట్ కావాలి, నాకు ఈ విధంగా కావాలి అని చెప్పేసి కూడా ఫైనల్గా ఇవ్వాలి. ఇలా ఎన్నో విధాలుగా ఇవ్వచ్చు. కానీ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు ప్రాంప్టింగ్లో పెడితే మీకు ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్ వైల్ డూయింగ్ యు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఆర్ నాట్.
నేను చెప్పింది నీకు అర్థమైందా అని కూడా అడగచ్చు. ఒకసారి నీకు అర్థమైన విషయం నాకు చెప్పు అని కూడా అడగచ్చు. ప్లస్ ప్లీజ్ హెల్ప్ టు డిజైన్ బెస్ట్ ప్రాంప్ట్ వాట్ ఎవర్ ఐ గివెన్ ఇన్ఫర్మేషన్ టు యూ అని కూడా చెప్పచ్చు. దాన్నే ప్రాంప్ట్ కూడా రాయమనచ్చు. ఓకే, మనం దాన్నే ప్రాంప్ట్ రాయమంటే, నేను చెప్పిన కాంటెక్స్ట్లో దాన్ని ప్రాంప్ట్ రాయమంటే అది కూడా చాలా బాగా రాసి మనకిస్తుంది. ఇంకొకటి ఇందులో ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్లో మార్క్ డౌన్ ప్రాంప్టింగ్ అని ఉంటుంది. ఈ మార్క్ డౌన్ ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే, అది ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ మార్క్ డౌన్ ప్రాంప్టింగ్ ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ విత్ హ్యాష్ ట్యాగ్స్ తోటి రాసి ఉంటుంది. సింగిల్ హ్యాష్ ట్యాగ్, డబుల్ హ్యాష్ ట్యాగ్, 3 హ్యాష్ ట్యాగ్స్ అది నీకు వచ్చే వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తాను. అట్లా మార్క్ డౌన్ ప్రాంప్టింగ్లో ఇది కన్వర్ట్ చేసి నాకు ఇవ్వండి, ఇవ్వు అని అంటే అది మార్క్ డౌన్ ప్రాంప్టింగ్లో రాసిస్తుంది. ఆ మార్క్ డౌన్ ప్రాంప్టింగ్ మనకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, ఆ మార్క్ డౌన్ ప్రాంప్టింగ్లో వచ్చిన ఆ ప్రాంప్ట్ మనము ఏదైనా జీపీటీలో మనము ఒక కొత్త జీపీటీ తయారు చేయాలనుకున్నా, లేకపోతే మనము కొన్ని క్లౌడ్లో ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాలనుకున్నా, లేకపోతే మీరు ఆ మార్క్ డౌన్ ప్రాంప్టింగ్ తీసుకొని నాకు ఈ విధంగా డెవలప్ చేయాలని అనుకున్నా, ఈ మార్క్ డౌన్ ప్రాంప్టింగ్ అనేది ద మోస్ట్ స్టాండర్డ్ ప్రాంప్టింగ్ ఇన్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్. ఓకే, ఇలా మీరు కనుక చేస్తే, యూ కెన్ గెట్ బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఏఐ. అండ్ మీరు ఏ ప్రొఫెషన్స్లో ఉంటారో ఆ పర్టికులర్ ప్రొఫెషన్స్లో ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్ ఎవ్రీ డే అట్లీస్ట్ స్పెండ్ 5 to 10 minutes. What are the techniques I can use to get the best output in the prompting? We get a lot of details in internet, and AI also give the best information. It will feel like a teacher, and it will help you more. And I'm giving all the details below. Please subscribe my channel and please follow my channel. And I'm giving the list of prompting techniques below, and please go through that one, and I will help you over there, and please follow that one. Thank you.